పల్నాడు ప్రాంతంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. కోటప్పకొండ పరిసరాల్లో వైసీపీ హయాంలో విచ్చలవిడిగా మట్టి, గ్రావెల్ తవ్వేసుకుని కోట్ల రూపాయలు కూడబెట్టారు. ప్రభుత్వం మారితే దందాకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు భావించిన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. కూటమి పాలనలోనూ ఎర్రమట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా మట్టిని కొల్లగొడుతున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప మైనింగ్కు అడ్డుకట్ట వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. కోటప్పకొండ, పెట్లూరివారిపాలెం, కట్టుబడివారిపాలెం గ్రామాల్లో విలువైన ఎర్రమట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతులు లేకపోయినా లారీలో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా జరిగిన మట్టి దందా కూటమి పాలనలోనూ కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎర్రమట్టిని మింగేస్తున్నారు. కొద్ది రోజుల కిందట నర్సరావుపేట సమీపంలోని మొలకలూరులో 2 వర్గాల ఘర్షణ వల్ల అక్రమ మట్టి తవ్వకాలు వెలుగులోకొచ్చాయి. అయినా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికీ మట్టి దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెట్లూరివారిపాలెం సమీపంలో కోటప్పకొండకు వెళ్లే దారిలో వంతెన పక్కనే భారీగా మట్టి తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతమంతా నీరు నిలిచి చెరువును తలపిస్తూ ప్రమాదకరంగా మారింది. కట్టుబడివారిపాలెం సమీపంలోనూ మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఈ దారిలో భారీ టిప్పర్ల రాకపోకలకు అనువుగా లేకున్నా రోడ్డుపై గుంతలు పూడ్చి మరీ తరలిస్తున్నారు. టిప్పర్ మట్టి 7,000 నుంచి 10,000 రూపాయల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు దీనికి సమీపంలోనే అండర్ టన్నెల్ వద్ద క్వారీ పేరిట అనుమతులు తీసుకుని అనుమతులు లేని ప్రదేశాల్లోనూ ఎర్రమట్టి తవ్వుతున్నారు. మైనింగ్ శాఖ తనిఖీలు చేసే చెక్ పోస్టుల వైపు నుంచి కాకుండా మరో మార్గంలో లారీలను మళ్లిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బంధువుగా చెప్పుకొని దందా ప్రారంభించిన వ్యక్తి కోటప్పకొండ పరిసరాల్లో మట్టి తవ్వకాలు చేపట్టారు. దీనిపై మైనింగ్ శాఖ భారీ జరిమానా విధించింది. పెద్దలు రంగంలోకి దిగి 2,80,000 రూపాయలతో రాజీ కుదిర్చారు. మళ్లీ అక్రమ తవ్వకాలు జరుగుతుండటంతో 2 నెలల క్రితం అధికారులు 1,80,000 జరిమానా విధించి ప్రొక్లెయిన్ స్వాధీనం చేసుకున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మట్టి దందా విచ్చలవిడిగా సాగుతోందన్నది స్థానికుల మాట.